టీడీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఆదిమూలం స్వరం మార్చారు. ప్రభుత్వంపై ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ముఖ్యమంత్రి పట్ల విధేయత చూపుతూనే తన ఈ స్థితికి కారణమైన వారితో అమీతుమీ తేల్చుకోవాలని క్షేత్రస్థాయిలో ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. దీంతో ఇదే అదునుగా వైసీపీ సైతం ఆదిమూలాన్ని తమ గూటిలోకి తెచ్చుకోవడానికి బేరసారాలకు సిద్ధమవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దానికి తోడు సత్యవేడు నియోజకవర్గంలోని టీడీపీలోని ఓ వర్గం సైతం ఆదిమూలంకు సహకరిస్తున్నట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో ఆదిమూలం వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని సత్యవేడు నియోజకవర్గం గత 2 సంవత్సరాలుగా వార్తల్లో ఉంది. వైసీపీలో పవర్ సెంటర్ అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎదిరించి బయటకు వచ్చిన ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిమూలానికి గత శాసనసభ ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఇచ్చింది. కూటమి వెల్లువలో ఆయన విజయం సాధించారు. ఇలాంటి తరుణంలో అక్కడున్న ప్రకృతి వనరుల మీద కన్నీసిన కింగ్ మేకర్లు ఆదిమూలం బలహీనత మీద దెబ్బకొట్టి ఓ మహిళ చేత వీడియోలు తీయించి ఆమె ద్వారా వాటిని బయటపెట్టించి విజయవంతంగా టీడీపీ నుంచి సస్పెండ్ చేయించి నియోజకవర్గం మీద పట్టు సాధించడానికి ప్రయత్నించారు. అందులో భాగంగా నియోజకవర్గంలోని క్వారీలతో పాటు ఎర్రమట్టి అమ్మకాలు సాగించారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ దందాలపై దృష్టి సారించిన పార్టీ తాజాగా అక్కడ నియోజకవర్గ పార్టీ కార్యక్రమాలు అమలు కోసం కాంట్రాక్టర్ శంకర్రెడ్డిని రంగంలోకి దింపింది. దీంతో నియోజకవర్గంలో సీన్ మారింది. ఆ క్రమంలో సత్యవేడులు ఫక్తు వ్యాపార రాజకీయం నడుస్తోంది. గతంలో ఉన్న కింగ్ మేకర్లు ఎమ్మెల్యేని డమ్మిని చేసి ఎర్రమట్టి అక్రమ రవాణా నడిపారని ప్రచారం ఉంది. గతంలో వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ అవినాష్ రెడ్డి అంతరంగికుడైన ఓ లీజుదారుడికి దందా కట్టబెట్టారన్న ఆరోపణలున్నాయి. అతను ప్రభుత్వం మారాక కూడా యథేచ్ఛగా అక్రమ దందా చేస్తున్న సమాచారం అధిష్టానానికి తెలిసి వారి పవర్ సెంటర్ బద్దలు కొట్టడానికి శంకర్రెడ్డిని రంగంలోకి దింపిందని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. అయితే శంకర్రెడ్డి వైసీపీ నుంచి కొంతమందిని టీడీపీలోకి తీసుకురావడంతో పాటు వారికి ప్రాధాన్యత ఇస్తున్నాడని టీడీపీ క్యాడర్ గుర్రుగా ఉంది. దీనికి తోడు వైసీపీ నుంచి వచ్చిన వారు గతంలో గ్రావెల్ దందాలు కీలక పాత్ర వహించారని, తాజాగా వారు ఇప్పుడు గ్రావెల్ అక్రమంగా తరలిస్తున్నారని అంటున్నారు. ఇక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని తేలడంతో పార్టీ విధించిన సస్పెన్షన్ ఎత్తివేస్తారని భావించారు. అయితే అది సాధ్యం కాదని తేలడంతో తిరుగుబాటు బావుట ఎగురవేయడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వం నిర్వహించే ప్రతి కార్యక్రమానికి అధికారుల కంటే ముందుగా హాజరవుతున్నారు. తాజాగా అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్యే కార్యక్రమం ముగించిన తర్వాత తిరిగి అదే వేదిక మీద టీడీపీ ఇన్ఛార్జ్ శంకర్రెడ్డి, జిల్లా పార్లమెంట్ అధ్యక్షులైన నరసింహ యాదవ్ తిరిగి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో మాజీ ఎమ్మెల్యే హేమలతతో పాటు అధికారులు పాల్గొన్నారు. 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవం నాడు ఎమ్మెల్యే ఆదిమూలం సాయంత్రం వరకు సత్యవేడులో వెయిట్ చేసి మరీ స్త్రీ శక్తి పథకాన్ని ప్రారంభించారు. అయితే అప్పటికే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి సిద్ధమైన శంకర్రెడ్డికి అది ఇబ్బందిగా మారింది. అయితే ఎమ్మెల్యే మాత్రం స్త్రీశక్తి పథకాన్ని ప్రారంభించి తాను ప్రజాప్రతినిధిని అని, ప్రభుత్వ కార్యక్రమాల్లో తనకు ప్రాధాన్యత ఉంటుందని దాన్ని ధిక్కరిస్తే ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తారని హెచ్చరించి టీడీపీ శ్రేణులకు షాక్ ఇచ్చారు. జడ్పీ సమావేశంలో సైతం ఆదిమూలం ఇదే ధోరణిలో మాట్లాడాడు. అధికారులు తనకు కనీస సమాచారం ఇవ్వడం లేదని, కార్యక్రమాలకు ఆహ్వానం పలకడం లేదని, దీనిపై తాను పోరాటానికి సిద్ధమని హెచ్చరించారు. మొత్తానికి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వైఖరి సత్యవేడులో టీడీపీ ఇన్ఛార్జ్ శంకర్రెడ్డికి తలనొప్పిగా మారిందట. ప్రతి చోట ఎమ్మెల్యే ముందుగా హాజరవుతూ ఉండడంతో ఆయనకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొందట. మరోవైపు రాష్ట్రంలో క్లిష్ట పరిస్థితి ఎదుర్కొంటున్న వైసీపీ ఆదిమూలంతో టచ్ లోకి పోయిందని అంటున్నారు. ముందుగా నియోజకవర్గంలోని దళిత వార్డుల నుంచి స్పందన వచ్చే విధంగా వాయిస్ వినిపించడానికి ఆదిమూలం బ్యాచ్ సిద్ధమైందట. సత్యవేడు రిజర్వ్డ్ నియోజకవర్గం కాబట్టి మీరు ఇన్ఛార్జిని పెట్టారు, మిగతా చోట్ల ఇలాంటి పరిస్థితి ఉందా అంటూ ఇప్పటికే వైసీపీ నుంచి ఆదిమూలంతో పాటు టీడీపీలోకి వచ్చిన వారంతా మాట్లాడుతున్నారు. ఆదిమూలం నుంచి తమ ఆపరేషన్ ప్రారంభించి స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఏదో ఒక హడావిడి చేయడానికి వైసీపీ ప్లాన్ చేస్తుందట. దీంతో పాటు శంకర్రెడ్డి వ్యవహార శైలి కూడా ఎందుకు కారణమవుతుందని అంటున్నారు. శంకర్రెడ్డి నియోజకవర్గంలో తన సామాజిక వర్గానికి పెత్తనం అప్పగించారని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. మొత్తం మీద ఇప్పటికైనా సత్యవేడు మీద అధిష్టానం దృష్టి సారించకపోతే మొత్తానికి నష్టపోయే పరిస్థితి ఉంటుందంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.